వాళ్ళు కాంగ్రెస్ సొంత గుడికి చేరిపోతుంది. దాంట్లో దాపరికంగా కోటేశ్వరరావు గారు, సో కాంగ్రెస్ పార్టీ గురించి అంటే 100 రోజుల్లో ఇచ్చిన హామీ నెరవేరుస్తాము అని చెయ్యాలి అన్న తపన వాళ్ళకు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి చూస్తే ఆ దిశగా లేదు అనేది, అప్పుల కుప్పగా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వాళ్ళు ప్రతి శాఖలో కూడా సమీక్షలు ఇస్తుంటే ఒక్కొక్క శాఖలో ఏ స్థాయిలో అప్పులు ఉన్నాయో కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ అప్పుల గురించి కానీ లేకపోతే మిగిలిన వ్యవస్థ ఏదైతే ఆగిపోయిందో అవి అమలు చేయాలన్నా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంతవరకు వీళ్ళు వీటిని చేయగలరు అనేది. ఎందుకంటే మళ్ళీ పైగా ఈ 3 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ మీద ఫోకస్ చేయాలి. ఇన్ కేసు ఇప్పుడు వీళ్ళు ఏదైనా అమలు చేయలేదు, దాంట్లో జాప్యం జరుగుతోంది అనుకుంటే ఆ ఎఫెక్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా రేవంత్ సర్కార్కు ఒక అగ్ని పరీక్ష కాబోతోందా అనే ఒక చర్చ జరుగుతోంది. సో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు 100 రోజుల పరీక్ష అని శీర్షిక పెట్టారు. పరీక్షల్లో 2 రకాలు. పరీక్షా పత్రం రాసేటువంటి వాళ్ళు హాల్కి వెళ్ళిన తర్వాత ఇచ్చేటువంటి ఒక పరీక్షా పత్రం. రెండో పద్ధతి ఏంటంటే ఓపెన్ బుక్ సిస్టమ్. అంటే పుస్తకాలు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకి ఆ పుస్తకాల్లోంచి సమాధానాలు వెతికి రాసుకునేటువంటిది రెండో పద్ధతి. ఇప్పుడు కాంగ్రెస్ ఆ రెండో పద్ధతిని ఎదుర్కోబోతోంది పరీక్షని. ఎందుకంటే సమాధానాలు ఏమిటో పుస్తకాల్లో ఉంటాయి. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఏ సమాధానం రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి, ఏ సమాధానం రాయాలా లేదా అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద ప్రశ్న. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా లేకపోతే బీజేపీ అయినా కానీ వాటి గత చరిత్రను చూసినప్పుడు ఏ వాగ్దానాలను కూడా చెప్పినటువంటి టైంకి కానీ లేదా చెప్పినటువంటి గడువు లోపల కానీ అమలు జరిపినటువంటి చరిత్ర లేదు అనేటువంటిది ఒక వాస్తవం. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు 50 రోజుల్లో డిమానిటైజేషన్ ఫలితాలు కనుక రాకపోతే నన్ను ఉరితీయండి అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత అసలు దాని గురించి ఆ 50 రోజులు కాదు 500 రోజుల తర్వాత కూడా అసలు డిమానిటైజేషన్ దాని ఫలితాల గురించి నరేంద్ర మోడీ గారి నోట ఒక్క మాట రాలేదు. మనం అంటే ఆచరణ ఎట్లా ఉంటుంది, చెప్పే కబుర్లు ఎలా ఉంటాయి అనేటువంటిది ఒకటి. ఇప్పుడు 100 రోజుల్లో అనేటువంటిది వీళ్ళు చెప్తున్నారు. ఓకే, దీనికేం మనం ఏమి దురుద్దేశాలను ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు. కానీ వీళ్ళ ఆచరణ ఎట్లా ఉంది ఏమిటనేది చూసినప్పుడు సింగరేణి ఎన్నికలు అనేటువంటివి వాయిదా పడ్డాయి. దాన్ని ఇప్పుడు ఈ నెల 27 నిర్వహించాలని చేశారు. కాంగ్రెస్ దాన్ని ఎందుకు వాయిదా వేయాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళింది. ఏమన్నా సరైనటువంటి సమాధానం ఉందా? దాని దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. కానీ అందరికీ తెలుసు. ఎందుకు అంటే ఆ ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా వస్తాయో తెలీదు. ఒకవేళ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తే అది రాబోయేటువంటి ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల పంచాయతీల గడువు కూడా ముగిపోతా ఉంది. మరి గడువు ప్రకారం పంచాయతీలు జరపడానికి అవకాశం ఉంది. కానీ నా అభిప్రాయం ప్రకారం పంచాయతీల ఎన్నికలను కూడా ఏదో ఒక పేరుతోటి వాయిదా వేస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుపుతారు. ఎందుకు అంటే రాజీవ్ గాంధీ మన రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్ని నిబంధనలు రూపొందించినా లేకపోతే వాటికి అధికారాలు ఎన్ని ఇచ్చినా కానీ కాంగ్రెస్ చరిత్రను చూసినప్పుడు ఏ ఒక్క పాలనా కాలంలోనూ సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపినటువంటి చరిత్ర దానికి లేదు. ఎందుకు అంటే రకరకాల కారణాలతోటి వాయిదా వేసినటువంటిది దాని గత చరిత్ర. అందువలన రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వీటి ప్రభావాలు పడకుండా ఉండటం కోసం కాంగ్రెస్ వేస్తున్నటువంటి చర్యలు వేస్తున్నటువంటి ఎత్తుగడలు తీసుకున్నటువంటి చర్యలు కూడా ఒకవైపు ప్రారంభమైనటువంటిది ఒకటి. రెండోది 100 రోజులు 6 నెలలు అని చెప్తున్నారు. వీళ్ళకి తెలీదా ఈ 100 రోజుల్లో 6 నెలల్లో ఏమి చేయలేము, ఏ విధమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేమనేటువంటి విషయం వీళ్ళకి తెలీదా? తెలుసు. తెలిసినప్పటికీ ఒక మైండ్ గేమ్, మాకు 100 రోజులు టైం ఇవ్వండి, లేకపోతే 6 నెలల సమయం కూడా ఇవ్వరా? ఎందుకు అంటే లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కనుక లోక్సభ ఎన్నికల లోపల. రెండోది బడ్జెట్ మధ్యలో ఉంది. మార్చి 31 వరకు అమలు జరపాల్సినటువంటి బడ్జెట్ లో వీళ్ళు ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మరొకరు కానీ దాన్ని ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేరు. ఎందుకంటే మార్పులు చేర్పులు చేస్తే కొత్త సమస్యలు వస్తాయి. అందువలన దీన్ని పూర్తిగా అమలు జరపడానికి వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు పరిమితం. ఎన్ని వేల కోట్లు కోత పెట్టాల్సి వస్తుంది.
అది వీళ్ళు చేసినటువంటిది కాకపోవచ్చు, బీఆర్ఎస్ చేసినటువంటి నిర్వాహకం అయినప్పటికీ అది ఎవరికి వస్తుందంటే రేపు కేటీఆర్ గారు ఇదిగో మేము బడ్జెట్ ఇంత పెడితే మీరు ఇంత కోత పెట్టామని చెప్పేసి రేపు దాడి చేస్తాడు ఆయన. అందువలన ఆ విధమైనటువంటి కసరత్తు ఒకటైతే, రెండోది లోక్సభ ఎన్నికలు వచ్చే కారణంగా కొత్త బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి లేదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తోటి ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత మాత్రమే పెడతారు. అందుకని ఇప్పుడు ఈ ఈ విధమైనటువంటి మాకు విద్యుత్ సంస్థలో ఇన్ని బకాయిలు ఉన్నాయని తెలీదు, అది వాస్తవం. అది ఏ రాష్ట్ర విద్యుత్ సంస్థలో, ఏ జెన్కోకి, ఏ ట్రాన్స్కోకి, ఏ విద్యుత్ సంస్థకి ఎన్ని బకాయిలు ఉన్నాయనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రకటించి మీరు సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూనే ఉంది. మరి అవన్నీ కూడా ఏమీ తెలియనట్టు ఇప్పుడే ఏదో అధికారానికి రాగానే విద్యుత్ సంస్థలో ఇన్ని బకాయిలు ఉన్నాయని, లేకపోతే పౌర సరఫరాల శాఖలో ఎన్ని తప్పులు ఉన్నాయనేటువంటిది చెప్పటం ఏంటంటే ఒక మైండ్ గేమ్. ఎందుకు మైండ్ గేమ్ అంటే, మాకు ఎన్నికలకు ముందు ఈ వివరాలన్నీ తెలియదు, అందుకని మేము వాగ్దానాలు చేశాము, కానీ వీటన్నిటిని తెలిసిన తర్వాత అమలు జరపాలంటే కొంత సమయం కావాలి అనేటువంటిది రేపు జనం దగ్గరికి వెళ్తారు. సరే, రాజకీయ పార్టీలు ఆ విధమైనటువంటి ఎత్తుగడలతో ఉంటాయి. ఎవరైనా గతంలో కూడా చేస్తున్నది, వీళ్ళు కూడా అదే చేస్తారు. అందుకని ఇప్పుడు ఈ 100 రోజుల్లో ఏ విధమైనటువంటి పరీక్షలు పాస్ అయ్యేటువంటి అవకాశము లేదు. 100 రోజులు కాదు, మరొక 100 రోజులు, 6 నెలల్లో, అంటే లోక్సభ ఎన్నికల వరకు కూడా వీళ్ళు చేయగలిగిందేమీ లేదు. ఒకటి, ఇప్పుడు 2 వాగ్దానాలు మేము అమలు జరిపామని చెప్తున్నారు. ఈ 2 వాగ్దానాలు అమలు జరిపిన దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? తక్షణమే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వానికి రావు. ఎందుకు అంటే ఆక్యుపెన్సీ రేషియో 50% దానికంటే తక్కువగా ఉన్న కారణంగా ఆ బస్సుల్ని 100% ఆక్యుపెన్సీ రేషియో ఎక్కిస్తే ఆర్టీసీకి పడేటువంటి అదనపు భారము లేదు. ఒకవేళ అదనపు భారం ఏదైనా పడినా కానీ ఆ వెంటనే రియంబర్స్ చేయాల్సినటువంటి అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత రియంబర్స్ చేస్తారు. రెండోది, ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా అదే. ఎందుకంటే 5 లక్షల దాకా ఉందని 10 లక్షలకి పెంచినంత మాత్రాన వెంటనే ఆరోగ్యశ్రీకి వచ్చినటువంటి సమస్య ఏంటంటే, గత ప్రభుత్వము బకాయిలు చెల్లించిన కారణంగా అసలు ఆరోగ్యశ్రీ పేషెంట్లు తీసుకోవడం మానేశారు, ఆనర్ చేయడం లేదు. ఇప్పుడు కొత్తగా తీసుకున్నా కానీ దీనికి కూడా మళ్ళా ఆ చెల్లింపులు అనేటువంటివి, పాత బకాయిలు చెల్లిస్తేనే వాళ్ళు తీసుకుంటారు, బహుశా పాత బకాయిలు చెల్లిస్తారు. చెల్లించినా కానీ కొత్తగా అదనపు భారం వెంటనే పడేటువంటి అవకాశం లేదు కనుక ఈ రెండింటిని అమలు జరిపారనేది ఒకటి. ఇక మిగిలినటువంటి విషయాలకు వస్తే లబ్ధిదారుల గుర్తింపు అనేటువంటిది కాంగ్రెస్ మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. దళిత బంధు అనేటువంటి డబ్బులు లేక దాన్ని కాలక్షేపంతో కబుర్లతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైతే, కాంగ్రెస్ ప్రకటించినటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి గుర్తింపు అనేటువంటిది ఓ పెద్ద సవాలుగా మారుతా ఉంది. మహిళలకు 2,500 ఇస్తామన్నటువంటి మహిళల్ని ఏ ప్రాతిపదికన గుర్తిస్తారు? అదేవిధంగా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ ఇస్తామన్న దాన్ని అందరికీ ఇస్తారా? లేకపోతే తెల్ల కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారా? లేకపోతే ఉజ్వల కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారా? ఇలాంటి అనేకమైనటువంటి సమస్యల మీద కసరత్తు చేయాల్సినటువంటి. అదేవిధంగా అన్నిటికీ మించి వ్యవసాయ కార్మికులకి ఇస్తామని చెప్పారు. వ్యవసాయ కార్మికులకి కూడా గుర్తింపు ఏమిటి? ఏ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయ కార్మికులకు ఇస్తారు? ఎందుకంటే 15 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు పనులు చేసేటువంటి వ్యవసాయ కార్మికులు లక్షలాది మంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ యూనివర్సల్ గా ఇస్తారా? లేకపోతే నీడీ పీపుల్ కి మాత్రమే ఇస్తారా? నీడీ పీపుల్ అనేటువంటి వాళ్ళని ఎట్లా గుర్తిస్తారు? ఇదే విధమైనటువంటిది కౌలు రైతుల సమస్య కూడా ఉంది. అందుకని ఇన్ని సవాళ్లు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ తేనె తుట్టని పార్లమెంట్ ఎన్నికల లోపల వీళ్ళు కదిలించేటువంటి అవకాశం లేదు. ఆ తర్వాత మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఆచరణ ప్రారంభమవుతుంది కనుక ఈ 100 రోజుల్లో చేసేది ఏమీ లేదు, ఏమీ ఉండదు, అవకాశం కూడా లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. సత్యం గారు, అందరి ప్రశ్నలు అండ్ కోటేశ్వర గారి విశ్లేషణ కూడా విన్నారు కాబట్టి ఏమనిపిస్తుంది? నిజంగా